వెనకటికి ఒకటి ఏమీ బేగలాగా పెళ్ళాం కొంగు సాటు నక్కినట్టు నిత్యం కుప్పంలో పోటీ చేసే నారా చంద్రబాబు ఇప్పుడు ఓడిపోతా అన్న భయంతో తాను పక్కకు తప్పుకొని సతీమణి భువనేశ్వరమ్మ నుంచోబెట్టాలని ప్రయత్నిస్తున్నట్ట. కారణం ఏంటంటే 2 ఏళ్లు కరోనాతో పోయినా కేవలం 3 ఏళ్లలో కుప్పం చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో వైసీపీ వారు చేసిన ఎన్నో కార్యక్రమాలకు ఆకర్షితులై బాబుపై కుప్పం ప్రజలు నిర్భయంగా చూపిస్తున్న తిరుగుబాటు. ఉదాహరణ కుప్పానికి కృష్ణా నీటిని తీసుకురావడం, పట్టణాన్ని విడదీసే రైలు కట్ట కింద 2 రైల్వే అండర్ బ్రిడ్జిలేసి ట్రాఫిక్ కష్టాలు తీర్చడం, రోడ్లు బాగు చేయడం, కమ్యూనిటీ హాల్లు కట్టించడం, కుప్పాన్ని మున్సిపాలిటీ చేయడం, ఇలా చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రి ఆశ పెట్టి కూడా చేయలేని ఎన్నో కార్యక్రమాలు. అన్నిటికీ మించి బడులు బాగు చేసింది కాక వాలంటీ, సచివాలయ, రైతు భరోసా కేంద్రాలు లాంటి వ్యవస్థలతో బాబు గారి జన్మభూమి కమిటీలకు భిన్నంగా ఆసరా, అమ్మఒడి, చేయూత, సొంతిల్లు లాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఏ అవినీతి లేకుండా కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబ గడపకి చేర్చడం, ఇవన్నీ చూసి కుప్పం ప్రజలు లోకల్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆఖరికి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా చిత్తుగా ఓడిచ్చేసరికి చంద్రబాబుకి నెక్స్ట్ నా ఎమ్మెల్యే సీటుకి గురి పెట్టుంటారని వెన్నులో వణుకుతో చివరికి ఇలా ఈ రకంగా అసలు కుప్పంలోనే పోటీ చేయకుండా మరే చోటకైనా పారిపోదామని ప్రయత్నిస్తున్నాడు.